ప్రమాణపూర్వకంగా చెప్పండి, అదొక ఇష్యూవా? దీన్ని గమనించవలసిన అవసరం ఉంది. డాడీ ఏం జరిగింది? నేను ఇక్కడ వచ్చినాక మాధవరెడ్డి గారితో ఊరికి రమ్మన్నారు. ఊరికి మనం వెళ్లేటప్పుడు వస్తాం, పత్రికా సోదరులకు 11:30కి మనం ప్రెస్ మీట్ అని చెప్పాం కాబట్టి లేట్ అవుతే బాగుంటది. ఊరికి పోయినప్పుడు అక్కడ ఒక్కొక్కరు బాధలు చెప్పుకుంటారు. మనం వెళ్లి ఒక గంట సేపు టైం ఇవ్వాలి. మీరు మాధవరెడ్డి గారు ఇక్కడికే రమ్మని ఇక్కడ సువాసనకి ఇంట్లో రాజిరెడ్డి అన్న ఆఫీస్ లో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇవాళ ప్రతి చిన్నదాన్ని హైలైట్ చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉండు హరీష్ రావు. హరీష్ రావు చెప్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకో నువ్వు. అరే ఈ చిన్న ఇష్యూకు గోమారంకి వచ్చే అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. అరే మాధవ్ రెడ్డి ఎవరయ్యా? నిన్నటి దాకా మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసిండు. ఇక్కడ సుధీర్ రెడ్డి డైనమిక్ గా మెదక్ జిల్లా టీఆర్ఎస్వి అధ్యక్షుడిగా పనిచేసిండు. ఇది వాళ్ళ గ్రామం. అంటే వీళ్ళిద్దరు పార్టీ మారంగానే గుండాలైపోయినారు. హరీష్ రావు తెలివిండి మాట్లాడుతున్నావా? సోయిని మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు రెచ్చగొడుతున్నావా? ఏమవసరం నీకు వచ్చేది ఇక్కడ గోమారం? ఏమి అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా? అరే ఏం మాట్లాడుతున్నావురా పై నువ్వు? అది ఒక పొంది వీడు ఏం మాట్లాడుతుండు? వీడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుండు. వీడు ఏమంటుండు? ఇట్లా అంటుండు. ఇది మీనింగ్ తెలుసా ఏందో? ఖమ్మంలో చేస్తున్నంట. అరే కుటుంబ పాలన ఇది చూడు. ఇదేంటి? ఇది అర్థం? వాట్ డస్ ఇట్ మీన్? అరే యూజ్లెస్ ఫెలో, కామన్ సెన్స్ ఉందా నీకు? ఇదంటే ఏంది అర్థం? ఇది నీకు అలవాటు రా భయ్, నీకు ఇది అలవాటు. మాకెవరికి ఇట్లా అలవాటు లేదు. మేము ప్రొఫెషనల్స్ కాదు. ఈజ్ ఏ ప్రొఫెషనల్. ఇలా అంటే అర్థం ఏంది? వాట్ డస్ ఇట్ మీన్? అంటే వీడు మాట్లాడితేనేమో సంసారం, మేం మాట్లాడితే అంతేనా? అరే ఎక్కడ పోతుంది సిస్టమ్? బంద్ చేయి. ఇది మీరు దయచేసి మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి ఆ వీడియోను మరోసారి మీరు క్లారిటీగా చూడండి. ఏం మాట్లాడుతుండో తనకు కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుండు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను కాళ్ళతో దన్నిండు ఢిల్లీలో. ఇది మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను లంజా కొడుక అన్నాడు. అంటే వీడు మాట్లాడితే హీరోయిజం. అరే వీళ్ళు పార్టీ మారంగానే గుండాలైపోయినరా? గోమారంలో గుండాయిజం ఉందా? డ్రగ్స్ తీసుకున్న ఉన్నారని ఇప్పుడే చెప్తున్నారు. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు? డ్రగ్స్ తీసుకొని అక్కడ డ్రగ్స్ తీసుకొని గోమారంలా డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నారు వాళ్ళు? మేడం వాళ్ళ ఇంట్లోనే పడుకున్న పిల్లలు, మేడం వాళ్ళ ఇంట్లోనే మేడం గారిని మనం ఎక్కడ తప్పు పట్టట్లేదు. మేడం వాళ్ళ ఇంట్లో తీసుకుంటారు. డ్రగ్స్ అంటే తీసుకున్నాడు మేడం తెలియదు కదా. మేడం కూడా ఇవ్వాలంటే వాళ్ళ ఇంటి ముంగట వాళ్ళకి సీసీ కెమెరాలు కనిపిస్తేప్పుడు సీసీ కెమెరాలు బంద్ అవుతాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు ఆన్ అవుతాయి. ఆ రోజు అక్కడ నిర్దాక్షణంగా కొట్టి చంపారు. సీసీ ఫుటేజ్ ఉంది. చంపితే మరి మధ్య నోటీసులు పెట్టాలి కదా రాజరెడ్డి అన్న. ఒక్క నిమిషం రాజరెడ్డి అన్న చెప్పాలంటే మాకు మేము కూడా వస్తుంటాం కదా అలా. ఒకటన్నాడా విలేజ్లలో వాతావరణాన్ని దెబ్బతీయొద్దనే ఆలోచనతో ఇన్ని రోజు మనం ఉన్నాం. ఎక్కడ కూడా దెబ్బతీయాలనే ఆలోచన ఏమీ లేదు. ఇంత చీప్ రాజకీయం చేస్తారు. మనకేం తెలుసు? ఊర్లో జరిగే విషయము, ఊర్లో చిన్నగా జరిగే ఘర్షణలు ఉంటే వాళ్ళు పెద్ద మనుషులు. ఇంకోటి ఏదో హరీష్ రావుతో జైలుకి వెళ్ళి రాగానే ఫోటో దిగిందన్నాడు. ఫోటో చూపి ఏంటని వైసాపీన గుర్తుపడతారా? మన అన్న గుర్తుపడతావు? ఆయనను మీడియా సోదరులు అడుగుతున్నా, మీ లోకలే గుర్తుపడతారా? బామిడి నర్సారెడ్డిని ఈయన జైలుకి వెళ్ళి 307 చేసి అటెంప్ట్ మర్డర్ కేసులో బయటకు రాగానే సార్తో దిగిండు. మరి వీళ్ళు గుండాలా మేము గుండాలా? అంటే మేము ఇలా నిలదీస్తే గుండాలం అయిపోతాం, సిద్దిపేట పోతే గుండాలం అయిపోతాం. అరే సిద్దిపేట 8 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఉమ్మడి జిల్లా సిద్దిపేటల నంగునూరు మండల్ గాని, చిన్నకొండూరు మండల్ గాని, సిద్దిపేట టౌన్ గాని, సిద్దిపేట రూరల్ గాని ప్రతి గ్రామంలో 10 మంది పేర్లు పిలిచే సత్తా మైనంపల్లికి ఉంది. ఎవడో ఇలిగాడు మల్లిగాడు ఆధార్ కార్డు ఉందా మైనంపల్లికి అంటాడు. అంటే హరీష్ రావు అని అయ్యా రాజ్యం ఇది, మొత్తం రాష్ట్రం అంతా వేరే స్టేట్లు ఎన్నని తిరగొచ్చు, ఎవరి గురించి అన్నా మాట్లాడవచ్చు. నేను సిద్దిపేటకు పోతే సిద్దిపేటలో ఆధార్ కార్డు ఉందా అంటాడు. అరే నేను 2 సార్లు ఎమ్మెల్యే రా భయ్. తెలంగాణ ఉద్యమం టైంలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఐఎమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ మెదక్ డిస్ట్రిక్ట్. ఐ టోల్డ్ యూ నంబర్ ఆఫ్ టైమ్స్.
మళ్ళీ కూడా ఎవరితోనో మాట్లాడిపిస్తారు. వాడు మాట్లాడినోడు ఎడబడతాడు, నేను ఆడెళ్ళబడతా ఇది ఎల్లబడతాడు. వాళ్ళ పేర్లు తీసుకొని నా స్థాయి దించుకోదలుచుకోలేదు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, ఈరోజు గుండా రాజ్యం నడుస్తూ ఉంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాత్రి సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు. అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా, ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు. నిన్న సునీతా లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఇంట్లో నిన్న ఎమ్మెల్యే గారు లేరు. అర్ధరాత్రి పూట ఇటువైపు అసలు వినాయకుడిని ర్యాలీ తీసే సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి సంకల్పంతోనే వాళ్ళు ఇటువైపు ర్యాలీని తీసుకొచ్చి మరి ఇంటి మీద పటాకులు కాల్చడము, ఇంట్లోకి పటాకాయల్ని విసిరేయడము, ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం జరిగింది. నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడాను, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడాను. వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. వీడియోలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది. మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద 307 కేసు పెట్టాలి కదా. విధులకు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు వాళ్ళ మీద బుక్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా. అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా? తెలంగాణకున్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇలా పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏం రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు శాశ్వతం కాదు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం. ఏ ఎమ్మెల్యే ఇంటి మీదనైనా ఈ రాష్ట్రంలో దాడి జరిగిందా? 10 ఏళ్ల మా అధికారంలో ఎప్పుడైనా మేము ఈ రకంగా వ్యవహరించామా? అసలు ఎఫ్ఐఆర్ ఎవరైనా పిటిషన్ ఇస్తే 24 గంటల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయరు, ఎఫ్ఐఆర్ చేస్తే దొంగల్ని గుండాలను అరెస్ట్ చేయరు. నేను ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ గారిని హెచ్చరిస్తా ఉన్నా, తక్షణమే గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ దాడికి ప్రోత్సహించిన వారి మీద కూడా కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టాం. అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం, అవసరమైతే కోర్టు మెట్లెక్కుతాం తప్ప వీళ్ళకి శిక్ష పడేదాకా కూడా వదిలిపెట్టాం. ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇదేం ప్రజాపాలన, ఇది ప్రజాపాలన కాదు, ఇదంతా కూడా పోలీసు రాజ్యంగా మారిపోయింది, గుండాల రాజ్యంగా మారిపోయింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. మరి లేదంటే రేపు ఏం జరుగుతుంది? రాయలసీమ తరహా ఫ్రాక్షన్ రాజకీయాలు తెలంగాణలో మొదలవుతాయి. ఏదో కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తయారు చేసుకున్న తెలంగాణ, దీన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రేమ మాకుంటుంది. తెలంగాణతో మాది పేగుబంధం, తెలంగాణ ప్రజలతో మాది పేగుబంధం. మీరేదో అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయింది, కానీ ఈ తెలంగాణ పరపతిని, పేరును దెబ్బతీయకండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, తప్పు చేసిన వారిని శిక్షించండి. గోమారం ఘటన మీద ఉన్నత స్థాయి విచారణ జరిపి తక్షణమే వాళ్ళను నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇంట్లో చొరబడి దాడి చేసినారు, రేపు మేము అదే చేస్తే ఏమవుతుంది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? ఎవరు దీని వెనుక ఉన్నారు? ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించుకోవాలి. నేను డీజీపీ గారిని కూడా కోరుతున్నా, అది ఒక ఉన్నతమైనటువంటి పదవి. ఆ పదవిలో ఉన్నప్పుడు
చట్టబద్ధంగా వ్యవహరించాలి, రూల్స్ కు అనుకూలంగా వ్యవహరించాలి. కానీ చట్టాన్ని ఎవరు కూడా అతీతులు కారు. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కూడా వారు శిక్షార్హులే. అది పార్టీలకు అతీతం, ప్రభుత్వ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు, వారిని ఎవరినైనా శిక్షించి తీరాల్సిందే. ఐ రిక్వెస్ట్ ద డీజీపీ, ఇమీడియట్ గా మీరు ఇంటర్వ్యూన్ కాండి, దీని మీద విచారణ జరపండి, ఆ కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయండి, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసిన వాళ్ళను, ఆ దాడికి ప్రోత్సహించిన వారిని కూడా గుర్తించి వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.